వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమ్ కేర్. పిల్లల్లో ఆకలి లేదు అనే సమస్య తల్లులు ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు. మా పిల్లలు ఏం పెట్టినా తినట్లేదండి, ఆకలి వేయట్లేదండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనమే కంటిన్యూస్‌గా పిల్లలకి పెడుతున్నామా? మనమే కంటిన్యూస్‌గా ఫీడ్ చేస్తే వాళ్ళకి ఆకలి అనేదే తెలీదు. అలానే వాళ్ళ ఆకలి అనేంత వరకు మీరు కూడా ఏం పెట్టకుండా వెయిట్ చేయండి. వాళ్ళకి ఆకలి నొప్పి తెలియనివ్వండి. అది జీవితానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఆకలి నిజంగా వాళ్ళకి మీరు పెట్టి వాళ్ళకి ఆకలి వేయట్లేదు అనే పాయింట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మనం పెట్టేయడం వల్ల వాళ్ళకి ఆకలేయట్లేదా? లేదా నిజంగానే వాళ్ళకి ఆకలేయట్లేదా అనేది ఇంపార్టెంట్. జేటీ ట్రాక్ అంతా కూడా వాళ్ళకి క్లీన్‌గా ఉందా లేదా? లేదా బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? లేదా మనం ఫుడ్ పెట్టే ముందు వాటర్ గానీ, పాలు గానీ ఇస్తున్నామా? ఇలాంటి కండిషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకటి. రెండోది, నిజంగా ఆకలి అనేది పిల్లల్లో ఒక్కొక్కసారి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ సరిగ్గా లేనప్పుడు, క్లీన్‌గా లేనప్పుడు, మోషన్ ఫ్రీగా అవ్వనప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి, అలాంటి పిల్లలకి హోమియోలో చక్కటి పరిష్కారం ఉంది. ఆ మెడిసిన్స్ ఇచ్చినట్లయితే కనుక చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. వాళ్ళే మిమ్మల్ని ఆకలి, ఆకలి అని అడుగుతూ ఉంటారు.